నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, అలాగే విద్యాశాఖ మంత్రి మరియు ఐటీ శాఖ మంత్రి వర్యులైనటువంటి యువతకి స్ఫూర్తినిచ్చేటువంటి, యువతకి దిక్సూచి అయినటువంటి మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఆదోనికి విచ్చేస్తున్న శుభ సందర్భంలో గౌరవనీయులు పెద్దలు మీనాక్షి నాయుడు గారి ఆధ్వర్యంలో ఆదోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరి కృషితో రేపు ఈ ప్రోగ్రాము నారా లోకేష్ గారిని స్వాగతం పలికే ప్రోగ్రాం కానీ, ఆ తర్వాత కార్యకర్తల సమీక్ష అనే ప్రోగ్రాము రేపు ఉంటుంది. ఆదోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బాధలను గత 10 రోజుల నుంచి ఆదోని నియోజకవర్గ అబ్జర్వర్ అయినటువంటి కేశవరెడ్డి గారు, అలాగే జోనల్ కోఆర్డినేటర్ అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆదోని నియోజకవర్గంలో ప్రతి ఒక్క నాయకుడిని, కార్యకర్తని, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడుతున్న బాధని అందరూ కూడా వాళ్ళు కూడా సమాచారం సేకరించడం జరిగింది. ఆదోని తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆత్మాభిమానం కోసం బతికే కార్యకర్తలు, ఆదోనిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు అనే కార్యక్రమం ఒక నారా లోకేష్ గారి కోసమో తెలుగుదేశం పార్టీ కోసమో చేసేది కాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆత్మాభిమానం బతకాలంటే ఈరోజు రేపు మీరు కష్టపడాలి. ప్రోగ్రాం ఉన్నింది పెద్దసారిది. రాత్రి ఆదోనిలో బస కార్యక్రమం ఉండింది. ఇది ప్రతిపక్షంలో మనం ఉన్నప్పుడు ఒక్కరోజు వ్యవధి ఓన్లీ నిద్ర చేసిపోయేదే ఆ రోజు ప్రోగ్రాం మన ఆదోన్లో. గౌరవనీయులు మీనాక్షి నాయుడు గారి కోరిక మేరకు సార్ని అడిగితే ఆయన ఆదోన్లో కూడా ఒక ర్యాలీ చేయడం జరిగింది. ఒక్కరోజు వ్యవధిలోనే ఆదోని ఇసుకేస్తే రాళ్ళంత మంది జనం ఆ రోజు మీనాక్షి నాయుడు గారు చేయగలిగినారు. ఆ ఒక్క విషయాన్ని పార్టీ ఆఫీసులోనే మన ఈనాటి ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు వివరించడం జరిగింది. ఆ రోజు నుంచే ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త ఒరవడి అనేది కొనసాగింది. అలాగే తండ్రికి కానుక ఇచ్చాం ఆదోని నియోజకవర్గం నుంచి. ఇవాళ కొడుకు వస్తున్నాడు, కాబోయే ముఖ్యమంత్రి భవిష్యత్తులో ఆయన మళ్ళీ ఆదోని నుంచి పోవాలంటే ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు కష్టపడి రేపు కార్యక్రమం సక్సెస్ అయ్యే వరకు మీరు పోరాడాలి. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలి. మన పార్టీ చేసిన సేవలను, మన నారా లోకేష్ బాబు గారు రాష్ట్రాన్ని డెవలప్ చేసే దాంట్లో ఆయన పోరాట పటిమ కానీ ప్రతి ఒక్క అది మళ్ళీ రేపు నారా లోకేష్ బాబు గారి కార్యక్రమం తర్వాత అది ఎక్కడికో వెళ్తుంది అనే ఒక ప్రాథమిక సమాచారం నాకున్నది. మరుసటి రోజు నుంచి 30వ తారీఖు నుంచి ఆదోని తెలుగుదేశం పార్టీ కార్యకర్త మళ్ళీ మీసం వెలివేసే పరిస్థితి వస్తుందని ఆశిస్తూ, ఆ రకంగా మా యొక్క కార్యకర్తలకి, నాయకులకి న్యాయం చేస్తాడని మా లోకేష్ బాబు గారు చేస్తారని నేను నమ్ముతూ నేను ఒక పిలుపిస్తున్నా. పెద్ద ఆయన ఆదేశాల మేరకు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి, నాయకులకి పిలిపిస్తున్నాం. మీరు టోటల్గా మన యొక్క పార్టీ అభిమానులైతేనేవి, ప్రజలతో మన పార్టీ నుంచి, మన ప్రభుత్వం నుంచి ప్రజలతో లబ్ధి పొందిన వాళ్ళందరికీ కూడా మీరు సమాచారాలు ఇవ్వండి. రేపు భారీ ఎత్తున ఆదోని నియోజకవర్గానికి
ఆదోని ప్రజలు తెలుగుదేశం నాయకులు తరలి రావాలి. ఇంకో ముఖ్య సూచన పెద్ద ఆయన మీనాక్షి నాయుడు గారు చెప్పింది, ఎంత పెద్ద లీడర్ అయినా చిన్న కార్యకర్త అయినా పసుపు అంగి వేసుకొనే రావాలి. పసుపు అనేది మన పార్టీ చిహ్నం. ఎంత పెద్ద లీడర్ అయినా కూడా వితౌట్ పసుపు అంగి రావద్దండి దయచేసి. ఇది ముఖ్యంగా పెద్ద ఆయన మీనాక్షి నాయుడు గారు ప్రతి ఒక్కరికి సూచన చేయాలని చెప్పి నాకు తెలపడం జరిగింది. ఆ విధంగానే ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు మీరు పచ్చంగి వేసుకొని మీ యొక్క సభ్యత్వం కార్డుని కంపల్సరీ తీసుకురావాలి. ఇక్కడ దాదాపుగా 1500-1600 మంది కార్యకర్తలు, ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలకి ఇక్కడ కార్యకర్తల సమావేశం ఉన్నది. ఆ రోజు అప్పుడు టోటల్గా మన యొక్క బాధలు, మనం పడుతున్న ఇబ్బందులు, మనం రేపు చేయాల్సినవి అన్నీ కూడా మా నారా లోకేష్ బాబు గారు మాకంతా చెప్తారని ఆశిస్తూ, ఆయన అడుగుజాడల్లో, పెద్ద ఆయన అడుగుజాడల్లో ఆదోని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా రెపరెపలాడుతుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, అలాగే పిలిచిన వెంటనే వచ్చిన సోషల్ మీడియా సోదరులకు, మీడియా సోదరులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.